ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నీ ఆలోచనలు సరిగా ఉండవో నీ పనులన్నీ చిందరవందరగా ఉంటాయి. దాన్ని అప్పగించుకునేటప్పుడు చాలా చిందరవందరైనటువంటి స్థితి మనలో కనిపిస్తూ ఉంటుంది. కనుక ఈరోజు మన ఆలోచన తలంపులు సరిగా ఉంటే మనం చేసేటువంటి పనులు కూడా సరిగా ఉంటాయి. మనం ఎప్పుడైనా పని చేస్తే మనకు అప్పగించినటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని మనం పని చేయాలి. అప్పుడు మన పని సరిగా చేయడం అనేది మన జీవితంలో ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వచనం నుంచి, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. యజమానుడు అయితే ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 1 ఇచ్చాడు. అది కూడా వారి సామర్థ్యం ఎంతో తెలుసుకొని ఇచ్చాడు. ఈరోజు మనం ఎంతవరకు చేయగలమనేది మనకు పని ఇచ్చేటువంటి వారికి తెలుసు. అంత పనిని మనకు అప్పగిస్తారు. ఆ పనిని మనం నమ్మకంగా మంచి సామర్థ్యం కలిగి చేయాలని ఏదైనా మనకు లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. 5 తలాంతులు తీసుకునేటువంటి వాడు వెళ్ళి వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగే 2 తలాంతులు తీసుకునేవాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకునేవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాడు. కానీ ఒకరోజు యజమానుడు వస్తాడు కదా, మనం ఏం పని చేసామో అతను చూస్తాడు కదా, అది మన గ్రహింపులో ఉండాలి. అతను మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో కూడా మనం తెలుసుకోగలగాలి. కనుక 5 తలాంతులు కలిగినటువంటి వాడు చక్కగా చేశాడు, 2 తలాంతులు కలిగిన వాడు చక్కగా చేశాడు. కానీ 1 తలాంతు కలిగినటువంటి హృదయంలో ఏముందో కానీ అతడైతే ఆలోచన చేసుకున్నాడు. అతడు విత్తని చోట కోయివాడని, చల్లని చోట పంట కూర్చుకునేవాడని, కఠినుడని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఎందుకు అలా ఆలోచన చేస్తూ ఉన్నాడని అంటే, యజమానులో అటువంటి సమస్య లేదు, కానీ ఆలోచిస్తున్నటువంటి పనివాడిలోనే అటువంటి సమస్య ఉంది. అతడు యజమాని గురించి ఏం మాట్లాడుతున్నా, విత్తన చోట కోయివాడువు, చల్లని చోట పంట కూర్చుకునేవాడువు, ఇంకా నువ్వు కఠినుడు అని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎప్పుడైతే మన ఆలోచనలు సరిగా లేవో మనం కఠినంగా మాట్లాడటం మనం నేర్చుకుంటాం. అదే మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ఏదైనా తెలుసుకోగలగాలి. యోబు గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం, దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు. నేను హెచ్చరిస్తున్నారంటే, గద్దిస్తున్నారంటే అది మేలుకరంగానే ఉండాలి తప్ప ఈరోజు యజమానులు లోపం ఉందని మనం ఎలా చూపించగలం? బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొను. అప్పుడు 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు 2 తలాంతులు ఇచ్చాడు. 1 తలాంతు కలిగినటువంటి వాడు అతను మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు యజమానికి చాలా కోపం వచ్చింది. ఇంకా అతను అంటున్నాడు, నీవు విత్తన చోట కోయివాడువు, చల్లని చోట పంట కూర్చుకొని వాడువు, ఇంకా నువ్వు కఠినుడు అని చెప్తూ ఉన్నప్పుడు నేను భయపడ్డాను, అందుకే నేను ఇలా చేశానని చెప్తూ ఉన్నాడు. అతని భయము ఎలా ఉంది? యజమాని మీద నిందలు వేయడం ద్వారా భయపడుతున్నాడు తప్ప యజమాని సంతోష పెట్టాలనేటువంటి భయం అతని హృదయంలో లేదు. ఈరోజు నీ పనులన్నీ కూడా అవకతవకలుగా ఉంటున్నాయి అంటే, ఏ పని కూడా సరిగా జరగడం లేదంటే, నీకెవరైతే పని అప్పగించారో ఆ వ్యక్తి హృదయాన్ని నువ్వు చూడాలి. ఆ వ్యక్తి హృదయంలో ఏదైతే ఉందో దానికి తగినట్లుగా నువ్వు పని చేయాలి. అప్పుడు మంచి నమ్మకమైనటువంటి దాసుడు అనే పేరు నువ్వు సంపాదించుకోగలగాలి. కనుక ఈ దినాన్ని ఎవరికి జగడములు, ఎవరికి అల్లర్లు, ఎవరికి ఇబ్బందులు, ఇరుకులు, ఈరోజు కానీ మనం కరెక్ట్గా ఆలోచన చేస్తే మన యజమానుడు మనకు అప్పగించిన పని ఉద్దేశం చొప్పున మనం సరిగా చేయడానికి మనం ప్రయాసపడాలి. ఎక్కడైనా దావీదు పని అప్పగించినప్పుడు సుబుద్ధి కలిగి తాను చేస్తున్నటువంటి పనిని అంతటినీ సక్రమంగా చేసినప్పుడు అతడి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఈరోజు మనకు అప్పగించబడిన ప్రతి దాన్ని మహిమకరంగా జరిగించాలి. అలా జరిగించినప్పుడు మన పనులు అవకతవకలు అయితే ఉండవు. మనం ఎవరి దగ్గర కూడా ఒక మాట పడాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి, భూ సంబంధమైన విషయాల్లోనే నువ్వు సామర్థ్యం కలిగిన వాడుగా కాదు, కానీ పరసంబంధమైన విషయాల్లో కూడా దేవుడికి పని అప్పగించడానికి, ఆ పని నువ్వు సక్రమంగా చేయడానికి నువ్వు వేడుకోవాలి. ఆయన అప్పగించిన పని విషయమై నువ్వు ఇష్టపడాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి తండ్రి అప్పగించి ప్రార్థన చేస్తుండగా ఎవరైనప్పటికీ నీ తండ్రి నాయన ఈ దినం అవకతవకలు లేకుండా ఉన్నట్లుగా ప్రతి పని చేయాలని ఈ దినాన్ని మీరు కోరుకుంటూ ఉన్నారు. దేవా, మీకు స్తోత్రం నాయన. నీ సన్నిధిని ప్రతి ఒక్కరి మీద నుంచి బలపరచమని, స్థిరపరచమని, మహిమతో నీ నడిపించమని నాయన. ఇదిగో నాయన, మమ్మల్ని మేము మెప్పించుకోవడం, మమ్మల్ని మేము మెచ్చుకోవడం కాదు, కానీ మాకు ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే మాకు అప్పగించారో దానిని చేయడంలో మంచి జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉంచి ప్రభా, తిరుగుబాటు చేయకున్నట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.